నమస్కారం ఫ్రెండ్స్. అసలు ధరలు ఎటువైపు పోతున్నాయి అంటే భారతదేశంలో గింజల ఉత్పత్తి తగ్గిందా? గింజల ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? గింజల ఉత్పత్తి ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంఎస్పి పెంచుతున్నారు. అయినా ఈ గింజల ఉత్పత్తి నిష్పత్తి కన్నా ధరల పెరుగుదల ఒక 3 రెట్లు ఎక్కువ ఉంది. దీనికి కారణమేమి? మనమందరం ఒకసారి ఆలోచించాలి. దీనికి ముఖ్య కారణం ఏమి? భారతదేశంలో సగటుగా ఉద్యోగికి ఒక 10% నుంచి 20% ఇంక్రిమెంట్ జరుగుతుంది. అది ఈ ఇన్ఫ్లేషన్కి ఏమాత్రం టాలీ కావటం లేదు. అంటే తనకు పెరిగిన శాలరీకి ఇన్ఫ్లేషన్ తన పెరిగిన శాలరీ కన్నా ఎక్కువ పెరుగుతుంది. అయితే ఒక 10 ఏళ్ల క్రితం ఒక మనిషి సంపాదనలో తిండికి ఎంత ఖర్చు పెట్టేవాడు, దాని శాతం ఏమి? ఈ 2024 వచ్చేసరికి తన సంపాదన ఏమి, దాంట్లో ఎంత భాగం తిండికి ఖర్చు పెడుతున్నాడు? తిండికి ఖర్చు పెట్టడం అంటే నూనె గింజల కోసం అంటే రైస్, వీట్, దాల్ ఇటువంటి కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాడా, లేదా రెడీమేడ్ ఫుడ్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాడా? మనం ఈ డేటా మొత్తం చూస్తే ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం డేటా ప్లస్ ఇక్కడ డేటా తీసుకుంటే ఖర్చు మాత్రం గణనీయంగా పెరిగింది. తన సంపాదనలో సింహభాగం తాను జీవించడానికే ఖర్చు పెడుతున్నాడు, అంటే రెంట్, ఫుడ్కే ఖర్చు పెడుతున్నాడు. దాంట్లో సింహభాగం దాంట్లో రెంట్కు, నెక్స్ట్ రెడీమేడ్ ఫుడ్స్కి ఖర్చు పెడుతున్నాడు. అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్కి, అంటే హోటల్లో దొరికేవి రెడీ టు ఈట్ ప్యాక్డ్ ఐటమ్స్, అంటే బిస్కెట్ లాంటివి, కేక్స్ లాంటివి, బ్రెడ్ లాంటివి. అంటే తాను ఆ గింజలను కొని ప్రాసెస్ చేసి, అంటే అన్నంలా కానీ చపాతీల్లో కానీ కూరల్లో కానీ ఆ కన్వర్ట్ చేయకుండా కన్వర్ట్ అయిన వస్తువులు కొని తింటున్నాడు. అసలు దీనివల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే, మనము తినే వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు కొంటున్నాం. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. గోధుమలు కొంటున్నాం. 1 కిలో గోధుమలు కొని దాన్ని చపాతీలుగా మారిస్తే ఒక 30-40 చపాతీలు అవుతాయి. అప్రాక్సిమేట్ చెప్తున్నా, డిపెండ్స్ ఆన్ సైజ్. పుల్కాలు అయితే ఎక్కువ అవుతాయి. అయితే మనము చపాతీలు కొంటున్నాం అంటే 10 రూపాయలు ఒకటి, 30 చపాతీలు అంటే 900. గోధుమను 30 రూపాయలు, 10 రూపాయలు గిరణీ కంటే 40 రూపాయలు అనుకోండి. మంచి గోధుమలు అయితే 30 + 10 40. 40లో 30 చపాతీలు అయితే అప్రాక్సిమేట్ 20 కావచ్చు, 25 కావచ్చు, 30 కావచ్చు, మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ సైజ్. కానీ 10 రూపాయలకు ఒక చపాతీ, 30 చపాతీలు అంటే 300. కరెక్టా? 30 చపాతీలు 300. అదే జొన్న రొట్టెలు అయితే 10 నుంచి 15 రూపాయలు, డిపెండ్స్ ఆన్ ఏరియా. 40 రూపాయల్లో అయిపోయే, ప్లస్ గ్యాస్ ఖర్చులు పెట్టుకున్న ఒక 30 రూపాయలు పెట్టుకున్న 70 రూపాయల్లో 30 చపాతీలు అవుతాయి. మనం ఏం చేస్తున్నాము, ఆ 30 చపాతీలు 10 రూపాయలు పెట్టి కొంటున్నాం, అంటే 300 రూపాయలు. అంటే 220 to 230 రూపీస్ అదే ఫుడ్కు మనం ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం. దీంట్లో మిగిలేది ఏమంటే మహిళ యొక్క ఎనర్జీ, దాని వాల్యూ 220 రూపాయలు. మహిళకు మిగిలే ఎనర్జీ వాల్యూ 220 రూపీస్. అలాగే ప్రతి ఒక్క ఐటెంలో
కర్రీ పాయింట్ దగ్గర కర్రీ పోతే 20 నుంచి 30 రూపాయలు మినిమం. వాడు 4 గంటలు వేస్తాడు కర్రీ. 30 రూపీస్ టు 20 రూపీస్, 20 to 30 రూపీస్ డిపెండ్స్ ఆన్ ఏరియా. ఇప్పుడు మాలాంటి ఏరియాలో 30 రూపాయలకు 4 గరిటెలు వేస్తాడు. 4 గరిటెలు భార్య భర్త కలిసి తింటారు. ఎట్లా తింటారు? నాకు ఆశ్చర్యం. నేను కూర్చుంటే చపాతీకి ఇంత కావాలి కూర. మళ్ళీ వాళ్ళు 4 గంటల్లో భార్య భర్తలు వర్క్ చేస్తారు. 30 రూపాయలు పెట్టి కర్రీ పాయింట్లో పోయి కర్రీ కొనుక్కుంటారు. వాడు 4 గంటలు వేస్తారు. దాంట్లోనే హ్యాపీగా తిని పండుకుంటారు. ఎట్లా పండుకుంటారు నాకు అర్థం కాదు. పండుకునేది అది మాట వేరే. పండుకోనాక ఏం చేస్తారు అది నేను అంటలేను. అంటే తిని పండుకుంటారు. ఎట్లా తిని పండుకుంటారు? ఆకలేదా? 4 గంటల్లో ఇద్దరు పందుల్లా ఉంటారు భార్య భర్తలు. ఇద్దరు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు? ఇది ఆశ్చర్యం. ఇంట్లో 12 ఇడ్లీలు తింటాం, బయట పోతే 2 ఇడ్లీలే. 30కి 2 ఇడ్లీలు, మామూలు ఏరియాలో అయితే 30కి 4 ఇడ్లీలు చిన్నవి. ఇట్లా అడ్జస్ట్ అవుతుంది. నేనైతే 15 ఇడ్లీలు తింటా దెబ్బకు, మొత్తం సాంబార్ చట్నీ అది వేరే. వాళ్ళేమో అక్కడ 3-4 ఇడ్లీకి స్టమక్ ఫుల్ అయిపోయి భార్య అడ్దికు భర్త ఇడ్దికి వెళ్ళిపోతారు. ఎట్లా ఎట్లా? లీటర్ పాలు 60 రూపాయలు, అర్ధ లీటర్ 30 అనుకోండి. రోజంతా టీ తాగొచ్చు. బయట 10 రూపాయలు టీ, 3 టీలు తాగితే 30 రూపాయలు అయిపోయాయి. ఇంట్లో అయితే అట్లీస్ట్ 10 కప్స్ టీ అవుతుంది హాఫ్ లీటర్లో. అంటే మనం బయట లెక్కేసుకుంటే 100 రూపాయలు. మనం 100 రూపాయల టీ 30 రూపాయలకే తాగుతున్నాం. 30 రూపాయలలోనే అయిపోతుంది. అక్కడ ఇంటికి వస్తే 100 రూపాయలు టీ తాగవచ్చు. 100 రూపాయలు టీ తాగవచ్చు. అంటే ఎక్కడనో 60-70 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నాం. అంటే మనం అబ్జర్వ్ చేస్తలేం మనం ఇంత ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రా ఖర్చు చేయటం వల్ల ఈ హోటల్ వాళ్లకు, ఈ టిఫిన్ స్టాల్స్కి, ఈ హోటల్స్కి, రెస్టారెంట్స్కి బలం చేకూరుతుంది. ప్రజలకు ఆ తేడా తెలిసినా మన దగ్గర తింటున్నారు అంటే ఇది మనకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నా కొడుకులు ఇంట్లో వండుకుంటలేరు, మొత్తం రోడ్ల మీద తింటుండ్రు అని. అవునా కదా? ఆ బలం, ఆ వీక్నెస్ మనకు తెలుసుకొని వాళ్ళు బలపడి మార్కెట్లో దొరికిన సరుకులంతా మొత్తం హోల్సేల్లో వాళ్ళే కొనేస్తారు. అందుకోసం రీటైల్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. అంటే ఎవడు వండుకొని తింటాడో వానికి గింజలు ప్రాపర్గా లభిస్తలేవు, ఐటమ్స్ ప్రాపర్ టైంలో లభిస్తలేవు, అయిపోతున్నాయి మార్కెట్లో. దాన్ని డిమాండ్ అనుకుంటుంది ప్రపంచం. అది డిమాండ్ కాదండి, అది కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఏ ఫుడ్ ఐటమ్స్ ప్రజలకు చేరాలో అవి హోటళ్లకు, రెస్టారెంట్లకు, కమర్షియల్ ఇండస్ట్రీస్కి చేరుతుంది. ఏ గోధుమలు చపాతీ తినేవాడికి చేరాలనో బిస్కెట్ తయారు చేసేవాడికి చేరుతున్నాయి. వాడు 10 అమ్ముకుంటాడు. ఒక దోశ, మసాలా దోశ 3.5-4 రూపాయల లోపల అయిపోతుంది ఇంట్లో. మనము 40 రూపాయలు పెట్టి బయట మసాలా దోశ 30 రూపాయలు పెట్టి తింటున్నాం. అంటే ఎన్ని ఇంతలు? 200-500 ఇంతలు ఒక మసాలా దోశపై లాభం. ఆ లాభం వచ్చేవాడు మొత్తం గింజలన్నీ కొట్టేస్తున్నాడు. మినప్పప్పు దీని రేట్లు ఎందుకు ఎక్కువైనాయంటే అందరు బయట తింటున్నారు. బయట బ్యాగులు కొంటుండేవాడు. ఒక ఫ్యామిలీ 1 కిలో కొంటుంది మినప్పప్పు. ఆ హోటల్ వాడు లేదా టిఫిన్ సెంటర్ వాడు 2-3 బ్యాగులు కొంటాడు. అట్లా 2-3 బ్యాగులు కొనే సంఖ్య ఎక్కువైపోయి హోల్సేల్ మార్కెట్లోనే స్కేర్సిటీ ఏర్పడుతుంది. దానివల్ల రీటైల్లో ప్రైసెస్ డబల్ అయిపోతుంది. కనుక అందరూ ఈ తేడాని గమనించి ఒక్కసారి లెక్కేసుకొని కొద్దిగా ఓపిక పట్టి భార్య తలపై బాగా మొట్టికాయ కొట్టండి. మీ చేతులు నొప్పేస్తే ఒక కట్ట పెట్టుకొని చిన్నది లాగున్నది తీసుకొని నెత్తి మీద రప్ప ఏంటి ఇట్లా బొడుసు రావాలి నెత్తి మీద. ఏం కాదు 2 సార్లు కొట్టి చూడండి. 2 సార్లు 3 సార్లు తిరగబడుతుంది. అయినాక చెప్పండి, ఇంత ఖర్చు పెట్టడం కాదు, నువ్వు దున్నపోతలాగా తయారవుతున్నావు, అందుకోసం నీ నెత్తి మీద ఈ కొడుతున్నా అని నిర్మమాటంగా చెప్పి, అంటే కిచెన్లో మీరు కొద్దిగా టైట్ చేసుకున్నారు అంటే న్యాచురలీ బయట డిమాండ్ తగ్గి
వాళ్ళు కూడా ఎవడు వస్తలేడు, మనం కొని వేస్ట్ ఇంత రేటు పెట్టి కొంటే ఎవడు వచ్చి మన దగ్గర 500 ఇంతలు ఇచ్చి మసాలా దోశ తింటలేడని వాడు తగ్గిస్తాడు రేటు. అంటే కన్సంప్షన్ బయట తక్కువైతే మన ఇన్ఫ్లేషన్ తగ్గుతుందనే సూత్రం ఎవ్వరు మీకు ఇప్పటివరకు చెప్తుండారు. మనకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే దానికి కారణం మనమే. బయట పందుల్లాగా తినే బదులు ఇంటి పట్టు నుండి ఇంత అన్నం పప్పు తినడము, గోబీ మంచూరి యూట్యూబ్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని ఇంట్లోనే గోబీ మంచూరియన్ తినడము, మసాలా దోశ కోసం బిచ్చపోళ్ళలాగా బండ్ల ముందర నిలబడకుండా ఇంటి పట్టునే 10 దోశలు తినొచ్చు, ఒక దోశ బదులు 10 దోశలు తినొచ్చు. అంటే ఇలాంటి మంచి పనులు చేసి భార్యల నెత్తి మీద మొట్టికాయలు మొట్టి వాళ్ళని అదుపులో పెట్టుకుంటే, భార్యను అదుపులో తెస్తే ఇన్ఫ్లేషన్ అదుపులో వస్తుంది. ఈ సూత్రం ఎంత ప్రాక్టికల్ సూత్రం అంటే అదే ఈ కలియుగంలో ఈ 2024లో భార్య నెత్తి మీద మొట్టికాయ మొట్టి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. చేతనైన వాళ్ళు మాత్రమే భార్య నెత్తి మీద మొట్టికాయ ముట్టండి, లేకపోతే ఆమె ఏ కట్టో ఏ ఐరన్ రాడ్ తీసుకొని మీపై విరగపడితే అంటే వెనక పడితే మీ బొక్కలు ఎరుగుతాయి. అంటే ధైర్యం ఉన్న మొగాడే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలడు. అంటే ధైర్యం లేని మొగోళ్ళు కొల్లలుగా కోట్లుగా తయారైంది కనుకనే ఇన్ఫ్లేషన్ పెరిగి హోటళ్ళలో తిండి పెరిగి సాటర్డే సండే బయట పోయి తినేది పెరిగి పొద్దున్న లేవంగానే బిచ్చపోళ్ళలాగా ఆడవాళ్లే టిఫిన్ సెంటర్ల బయట కాపు గాయడము, సాయంత్రం కాగానే మిర్చి బజ్జీ పానీపూరి బండిల దగ్గర ఆడవాళ్లే ఉండడము, ఈ అంటే మగతనం లేని లింగం గల మొగోళ్ళ పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. కనుక దయచేసి ప్రతి మగాడు మొగాడిలా బిహేవ్ చేసి మగతనం చూపించి లింగం ఉన్నంత కారణంగా అంటే లింగం ఉంది కనుక మీరు మొగోళ్ళుగా గుర్తింపబడాలి కనుక మీ మగతనం కిచెన్లో చూపించండి. చూపించి ఏ మొహమాటం లేదు, దీంట్లో ఏం తప్పు లేదు. ఈ ఇన్ఫ్లేషన్కి ఈ దరిద్రానికి కారణము మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు మాత్రమే అని సూచిస్తూ నిర్మోహమాటంగా చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.